చాలా సంవత్సరాల క్రితం హార్ట్ అటాక్స్ అంటే కేవలం 50 ఏజ్ పైబడిన వారికి మాత్రమే రావడం జరిగేది. కానీ గత కొన్ని సంవత్సరాల నుండి చూస్తే 20-30 యంగ్ ఏజ్ వాళ్ళకి ఇంకా అంతకన్నా చిన్న వాళ్ళకి వస్తున్నాయి. ఈవెన్ హెల్తీ అండ్ ఫిట్ గా ఉన్న వాళ్ళకి అండ్ డైలీ ఎక్సర్సైజ్ చేసే వారికి కూడా ఈజీగా హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. కొంతమంది ఇవి కోవిడ్ వ్యాక్సిన్స్ వల్ల వస్తున్నాయి అంటున్నారు. హెల్తీ లైఫ్ స్టైల్ మిస్ అయినందుకు ఇలా జరుగుతుందా, లేక ఈ హార్ట్ అటాక్స్ వెనుక ఇంకా ఏదైనా రీజన్ ఉందా? అసలు హార్ట్ అటాక్ అంటే ఏంటి? హార్ట్ మజిల్ కి బ్లడ్ ఫ్లో ఆగిపోవడం వల్ల గుండె కొట్టుకోవడం ఆగిపోవడం. క్లియర్ గా చెప్పాలంటే మన హార్ట్ కి బ్లడ్ ని కరోనరీ ఆర్టరీస్ అనే చిన్న నర్వ్స్ ట్రాన్స్ఫర్ చేస్తాయి. ఈ కరోనరీ ఆర్టరీస్ లో ఫ్యాట్ ఫామ్ అవ్వడం లేదా బ్లడ్ క్లాట్స్ జరగడం వల్ల హార్ట్ కి బ్లడ్ ఫ్లో ఆగిపోతుంది. అయితే ఇది ఒక్క రోజులో సడన్ గా కాదు, చాలా ఇయర్స్ పాటు ఫ్యాట్స్ డిపాజిట్స్ అవ్వడం లేదా స్లోగా ఆర్టరీస్ రప్చర్ అవ్వడం వల్ల జరుగుతుంది. అసలు ఇలా హార్ట్ అటాక్ రావడానికి మెయిన్ రీజన్స్ ఏంటో చూద్దాం. అసలు అన్హెల్దీ డైట్ వల్ల ఏం జరుగుతుంది? మన బాడీలో ఫ్యాట్స్ బ్యాలెన్స్ గా ఉండాలి. బాడీలో గుడ్ ఫ్యాట్స్ అండ్ బ్యాడ్ ఫ్యాట్స్ అని రెండు ఉంటాయి. గుడ్ ఫ్యాట్స్ ని HDL కొలెస్ట్రాల్ అండ్ బ్యాడ్ ఫ్యాట్ ని LDL కొలెస్ట్రాల్ అని అంటాం. ఎప్పుడైతే గుడ్ ఫ్యాట్స్ తగ్గి బ్యాడ్ ఫ్యాట్స్ ఇంక్రీజ్ అవుతాయో హార్ట్ కి బ్లడ్ సప్లై చేసే ఆర్టరీస్ లో ఫ్యాట్ డిపాజిట్స్ ఎక్కువ అవుతాయి. అసలు మనం ఏం చేస్తే ఇలా జరుగుతుందంటే షుగర్స్, జంక్ ఫుడ్ అండ్ బ్యాడ్ ఆయిల్ ని ఎక్కువగా తీసుకున్నప్పుడు మన బాడీలో ఫ్యాట్స్ ఇంక్రీజ్ అవుతాయి. ఎక్సర్సైజ్ సరిగ్గా చేయకపోవడం, గంటలు గంటలు చైర్స్ లోనే కూర్చోవడం అండ్ ఎక్కువసేపు స్క్రీన్ పై ఉండడం, అసలు అవుట్డోర్ యాక్టివిటీ లేకపోవడం, వీటి వల్ల మెటబాలిజం తగ్గి మన బ్లడ్ వెజల్స్ అన్ని వీక్ అయిపోతాయి. అండ్ అలా ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల ఇందాక చెప్పిన LDL, HDL కొలెస్ట్రాల్ బ్యాలెన్సింగ్ గా ఉండదు. ప్రజెంట్ జనరేషన్ లో అందరూ కెరీర్, మనీ, సోషల్ ప్రెషర్ అంటూ స్ట్రెస్ పెట్టుకుంటున్నారు. ఈ స్ట్రెస్ వల్ల కార్టిసాల్ అండ్ అడ్రినలైన్ అనే హార్మోన్స్ ఎక్కువగా రిలీజ్ అవుతాయి. ఈ హార్మోన్స్ వల్ల హార్ట్ రేట్ అండ్ బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. రోజుకి 6-7 గంటల కన్నా క్వాలిటీ స్లీప్ లేకపోతే హార్ట్ అటాక్ రావడానికి 40% ఛాన్సెస్ ఉన్నాయి అని రీసెర్చ్లు చెప్తున్నాయి. ఎందుకంటే నిద్రలోనే మన బాడీ వెజల్స్ అండ్ అదర్ డ్యామేజెస్ రిపేర్ అవుతాయి అండ్ హార్మోన్స్ అన్ని బ్యాలెన్స్ గా ఉంటాయి. స్మోకింగ్ వల్ల హార్ట్ యొక్క ఆర్టరీ వాల్స్ డ్యామేజ్ అవుతాయి. ఇవి అక్కడ బ్లడ్ క్లాట్స్ కి దారితీస్తాయి. ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం వల్ల బీపీ పెరగడంతో పాటు ఫ్యాట్ డిపాజిట్స్ కూడా పెరుగుతాయి. కొందరికి హై బీపీ, హై కొలెస్ట్రాల్, డయాబెటీస్ ఇంకా కొన్ని రకాల మెడికల్ కండిషన్స్ ఉంటాయి. ఇవన్నీ సైలెంట్ కిల్లర్స్. కానీ చాలా మంది ఎక్కువగా మెడికల్ చెకప్స్ చేయించుకోకపోవడం, ఒకవేళ తెలిసినా వాటిని ఇగ్నోర్ చేయడం చేస్తూ ఉంటారు. సరే, ఒకసారి నార్మల్ యూత్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో చూద్దాం. ఆఫీస్ వర్క్స్ అని ఆల్మోస్ట్ 10 అవర్స్ సిట్టింగ్ జాబ్స్ లోనే వర్క్స్ చేస్తూ ఉంటాం. ఎనర్జీ డ్రింక్స్ కోసం కెఫెన్ ఉన్నవి తీసుకొని హార్ట్ రేట్ అండ్ బీపీ స్పైక్ అయ్యేలా చేస్తాం. నైట్ షిఫ్ట్స్ అని రాత్రంతా ఆఫీస్ లోనే వర్క్ చేస్తాం లేదా ఫోన్స్ యూజ్ చేస్తూ రాత్రి ఎక్కువసేపు మెలకువతోనే ఉంటాం. నైట్ అండ్ డే టైంలో క్వాలిటీ స్లీప్ ఉండదు. ఈ ఆఫీస్ వర్క్ వల్ల అసలు ఎక్సర్సైజ్ చేసే టైం ఉండదు. సరే, ఇదంతా పక్కన పెడదాం. చాలా మంత్స్ నుండి ఒక న్యూస్ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది. కోవిడ్ తర్వాత ఎర్లీ హార్ట్ అటాక్స్ అండ్ సడన్ హార్ట్ అటాక్స్ ర్యాపిడ్ గా పెరిగాయి. అది ఎక్కువగా యంగర్ మెన్ కి. దీనికి కారణం కోవిడ్ వ్యాక్సినేషన్ ఫెయిల్యూర్ అని ఇలా ఈ న్యూస్ స్ప్రెడ్ అవుతుంది. ఇది ఎంతవరకు నిజం? డాక్టర్స్ అండ్ సైంటిస్టులు వీటి గురించి ఏమంటున్నారో చూద్దాం. కొన్ని రకాల mRNA వ్యాక్సిన్స్ అంటే ఫైజర్ మరియు మోడర్నా లాంటి వ్యాక్సిన్స్ వల్ల మయోకార్డిటిస్ అంటే హార్ట్ మజిల్ ఉబ్బడం, పెరికార్డిటిస్ అంటే హార్ట్ లైనింగ్ ఉబ్బడం జరుగుతాయి అని చెప్తున్నారు. కానీ ఇది దాదాపు 10 లక్షల డోసెస్ లో ఒక్కరికి జరిగే ఛాన్స్ ఉంది. కానీ అది కూడా పెద్ద డేంజరస్ ఏం కాదు. మెడికేషన్ వాడి ప్రాపర్ రెస్ట్ తీసుకుంటే కొన్ని డేస్ లో ఫుల్ గా రికవర్ అవుతుంది. అయితే mRNA వ్యాక్సిన్స్ వల్ల మయోకార్డిటిస్ జరగచ్చు, కానీ అది ఎక్స్ట్రీమ్లీ రేర్ మరియు అంత డేంజర్ ఏం కాదు. అయితే కరోనా తర్వాత హార్ట్ అటాక్స్ పెరగడం అనేది పూర్తిగా కాదు, గాని కొంతవరకు నిజముంది. దానికి కారణం వ్యాక్సిన్స్ కాదు, కరోనా వైరసే. ఎందుకంటే శాస్త్రవేత్తలు చేసిన రీసెర్చ్లలో కొన్ని నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు చెప్పబోయే వాటిని కొంచెం జాగ్రత్తగా వినండి. కరోనా వైరస్ మన చుట్టూ ఉండే ఎయిర్ నుండి మొదటగా లంగ్స్ లోకి ఎంటర్ అవుతుంది. అయితే ఇది కేవలం లంగ్స్ ని మాత్రమే డ్యామేజ్ చేస్తుంది అనుకుంటాం, కానీ ఇది లంగ్స్ తో పాటు హార్ట్, కిడ్నీస్, లివర్ ఇంకా మరికొన్ని ఆర్గాన్స్ ని కూడా డ్యామేజ్ చేస్తుంది. సాధారణంగా ఏ వైరస్ పైన ప్రోటీన్స్ ఉంటాయి. ఈ ప్రోటీన్స్ కి మన బాడీలో ఉండే రిసెప్టర్స్ మ్యాచ్ అయినప్పుడు ఆ వైరస్ రిసెప్టర్ కి కనెక్ట్ అయ్యి ఇంకా చాలా వైరస్ సెల్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. అయితే కరోనా వైరస్ మన బాడీలో ఉండే ACE2 అంటే యాంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ఎంజైమ్ 2 ఈ రిసెప్టర్ కి అటాచ్ అవుతుంది. ఈ ACE2 రిసెప్టర్స్ లంగ్స్ లోనే కాదు, హార్ట్ మజిల్స్, బ్లడ్ వెజల్స్, కిడ్నీస్ ఇంకా చాలా చోట్ల ఉంటాయి. ఈ కరోనా వైరస్ తీవ్రత మన బాడీలో ఎక్కువైనప్పుడు ఇవి హార్ట్ లాంటి ఆర్గాన్స్ ని కూడా డ్యామేజ్ చేస్తుంది. దీనివల్ల హార్ట్ మజిల్ ఉబ్బడం లేదా వీక్ అవ్వడం లేదా హార్ట్ యొక్క ఎలక్ట్రికల్ పాత్వేస్ ని డ్యామేజ్ చేయడం చేస్తాయి. కోవిడ్ నుండి కంప్లీట్ గా రికవర్ అయినా కూడా మన బాడీలో చాలా ఆర్గాన్స్ పై, ఈవెన్ హార్ట్ టిష్యూ పై స్కార్స్ ఉండడం చాలా మంది పోస్ట్ కోవిడ్ పేషెంట్స్ యొక్క MRI స్కాన్స్ లో తెలిసింది.
రీసెంట్ గా కొన్ని స్టడీస్ లో తెలిసింది ఏంటంటే 40 ఏజ్ బిలో హార్ట్ అటాక్స్ అన్ని గత చాలా సంవత్సరాలుగా ఉన్నాయి, కానీ కొన్ని సంవత్సరాల నుండి ర్యాపిడ్ గా పెరిగాయి. 2020 తర్వాత నుండి హార్ట్ అటాక్స్ వచ్చి చనిపోయిన వాళ్ళలో 50% 40 ఏజ్ బిలో వాళ్లే ఉన్నారు. ఈ డేటాని డాక్టర్స్ అండ్ మెడికల్ ఇన్స్టిట్యూషన్సే కన్ఫర్మ్ చేసి చెప్తున్నాయి. అంటే ఈ ఎర్లీ హార్ట్ అటాక్స్ ఎంతలా పెరిగాయో అర్థం చేసుకోవచ్చు. ఇక కరోనా వైరస్ ఇండైరెక్ట్ గా హార్ట్ ని ఎలా డ్యామేజ్ చేస్తుందో చూద్దాం. కరోనా వైరస్ బ్లడ్ వెజల్స్ యొక్క ఎండోథేలియం పై కూడా అటాక్ చేస్తుంది. అంటే రక్త కణాలని స్కిన్ లాగా పట్టి ఉండే ఒక చిన్న ఇన్నర్ లైనే ఎండోథేలియం. ఎలాగో బ్లడ్ బాడీ అంతా సర్క్యులేట్ అవుతుంది. అలా ఎండోథేలియం అటాక్ కి గురి అవ్వడం వల్ల లంగ్స్, హార్ట్, బ్రెయిన్, కిడ్నీస్ ఇలా అన్నింటిలో చాలా మైక్రో క్లాట్స్ ఏర్పడతాయి. ఒకవేళ హార్ట్ ఆర్టరీస్ లో ఈ క్లాట్స్ వస్తే అది సైలెంట్ హార్ట్ అటాక్ లా అవుతుంది. అండ్ ఇంకో విధంగా ఏంటంటే కరోనా వైరస్ సోకిన కొందరు పేషెంట్స్ యొక్క ఇమ్యూన్ సిస్టమ్ జరగాల్సిన దానికన్నా ఓవర్ రియాక్ట్ అవుతుంది. ఇలా ఇమ్యూన్ సిస్టమ్ ఓవర్ రియాక్ట్ అయినప్పుడు సైటోకైన్స్ అనే ప్రోటీన్స్ ని చాలా ఎక్కువగా రిలీజ్ చేస్తాయి. సాధారణంగా ఈ సైటోకైన్స్ పని ఏంటంటే ఏవైనా సెల్స్ కమ్యూనికేట్ చేసుకోవడానికి ఇవి మెసెంజర్ లాగా పనిచేస్తాయి. లైక్ సెల్స్ మధ్యలో ఒక మెసెంజర్ లాగా ఉండి ఆ సెల్స్ ఎటు వెళ్ళాలి, ఏం చెయ్యాలి అని సిగ్నల్స్ ఇస్తుంది. ఇలా ఇమ్యూన్ సిస్టమ్ ఓవర్ రియాక్ట్ అయ్యి సైటోకైన్స్ టూ మచ్ గా రిలీజ్ చేస్తే అవి హెల్తీగా ఉన్న సెల్స్ ని కూడా డ్యామేజ్ చేస్తాయి. దీన్ని సైటోకైన్ స్టార్మ్ అని అంటారు. అలా ఇవి బ్లడ్ వెజల్స్ ని, హార్ట్ టిష్యూని డ్యామేజ్ చేస్తాయి. అండ్ దీనివల్ల కరోనరీ ఆర్టరీస్ లో మైక్రో క్లాట్స్ ఏర్పడడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంది. అండ్ అలాగే హార్ట్ మజిల్ కి ఆక్సిజన్ తగ్గడానికి దారితీస్తుంది. అలా ఇవి బ్లడ్ వెజల్స్ ని, హార్ట్ టిష్యూని డ్యామేజ్ చేస్తాయి. దీనివల్ల ఒక్కోసారి క్లాట్స్ ఏం జరగకపోయినా హార్ట్ అటాక్ లాంటి ఇంజరీ అవ్వవచ్చు. అయితే కోవిడ్ నుండి కంప్లీట్ గా రికవర్ అయ్యి సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా కొంతమందిలో చెస్ట్ పెయిన్ రావడం, ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్స్ ఉండడం, ఏం చేయకపోయినా అలసట రావడం, ఊపిరి పీల్చుకోవడం ఇబ్బందిగా ఉండడం జరుగుతున్నాయి. ఇవన్నీ పోస్ట్ కోవిడ్ హార్ట్ సిండ్రోమ్ కిందికి వస్తాయి. సో డాక్టర్స్ అండ్ సైంటిస్టులు చెప్పేది ఏంటంటే ఒకవేళ కరోనా వల్ల హార్ట్ అటాక్స్ అండ్ కార్డియాక్ అరెస్ట్ వస్తుంటే అది కోవిడ్ వ్యాక్సిన్ వల్ల రావడం లేదు, కరోనా వైరస్ చేసిన డ్యామేజ్ వల్లే వస్తున్నాయి అని చెప్తున్నారు. ఒకవేళ నిజంగా వ్యాక్సిన్స్ వల్ల హార్ట్ అటాక్స్ జరుగుతున్నాయి అంటే డాక్టర్స్ అండ్ సైంటిస్టులు, బిగ్ ఫార్మా ప్లేయర్స్ ఇలా వీళ్ళందరూ ఎన్ని రోజులని ఆ నిజాన్ని ప్రజలకి తెలియకుండా ఆపగలరు? ఒకవేళ నిజంగా వాటి వల్లే జరిగితే ఏదో ఒక రోజు నిజం తప్పకుండా బయటకు వస్తుంది. సరే, కరోనా టాపిక్ అంతా పక్కన పెడితే అసలు ఇలా ఎర్లీ హార్ట్ అటాక్స్ రావడానికి ఇంకా ఏమైనా రీజన్స్ ఉన్నాయి అని చూస్తే కొన్ని రీజన్స్ అయితే ఉన్నాయి. కొందరిలో ఫ్యామిలాల్ హైపర్ కొలెస్ట్రాలేమియా అనే డిసార్డర్ ఉంటుంది. ఈ డిసార్డర్ వల్ల బాడీలో హై బ్యాడ్ కొలెస్ట్రాల్ LDL పెరుగుతుంది. ఈవెన్ 20 ఏజ్ వాళ్ళకి కూడా ఈ LDL పెరుగుతుంది. ఇంకొందరిలో హై లిపోప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఒక జెనెటిక్ కొలెస్ట్రాల్ పార్టికల్. ఇది కూడా వారసత్వం నుండి వస్తుంది. ఇది ఎర్లీ స్టేజెస్ లోనే క్లాట్స్ రావడానికి దారితీస్తుంది. జిమ్ చేసే వారిలో అండ్ ఎక్సర్సైజ్ ఎక్కువగా చేసే వారిలో కూడా హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. జిమ్ చేసేవారు ఎక్కువగా వర్కౌట్స్ చేసి ప్రోటీన్ పౌడర్స్, ఫ్యాట్ బర్నర్స్, డిహైడ్రేటింగ్ డైట్, కెఫెన్ ఎక్కువగా తీసుకోవడం, ఇలా ఇంప్రాపర్ డైట్ తీసుకున్నప్పుడు మన బాడీలో మెగ్నీషియం, పొటాషియం, సోడియం లాస్ అవుతుంది. ఇది ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్స్ కి అండ్ సడన్ కార్డియాక్ అరెస్ట్ కి దారితీయవచ్చు. అండ్ ఇంకొందరు ఫస్ట్ డే జిమ్ ఎక్కువగా చేయడం, వార్మప్ లేకుండా చేయడం, హెవీ లిఫ్టింగ్ చేయడం, ఇంకొందరు హెవీగా గేమ్స్ ఆడుతూ, ఇంకొందరు సడన్ గా అవుట్ సైడ్ లాంగ్ రన్స్ చేస్తూ ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. అయితే మన హార్ట్ ఎప్పుడు సడన్ ఆక్సిజన్ డిమాండ్ కి రెడీగా ఉండదు. ఇలాంటప్పుడు ఆర్టరీస్ లోని ప్లేక్ రప్చర్ అవుతుంది. అంటే కొవ్వు పదార్థం తెగుతుంది. దాంతో అక్కడ బ్లడ్ డిపాజిట్స్ ఫాస్ట్ గా పెరిగి ఆ వే అంతా బ్లడ్ క్లాట్ అయ్యి హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ ఉంది. ఈ మధ్యకాలంలో టూ మచ్ గా ఫిజికల్ యాక్టివిటీ చేయడం వల్ల సడన్ గా హార్ట్ అటాక్ వచ్చి కింద పడిపోవడం చూస్తూనే ఉన్నాం. అండ్ ఇంకొందరు వాళ్ళ బాడీ పెరగడానికి డ్రగ్స్ అండ్ స్టెరాయిడ్స్ యూజ్ చేస్తారు. ఇవి ప్రాబ్లమ్ ని కొని తెచ్చుకున్నట్టే. వీటి వల్ల బ్లడ్ ప్రెషర్ చాలా పెరుగుతుంది అండ్ బ్లడ్ చాలా థిక్గా అవుతుంది. అండ్ ఇంకా ముఖ్యంగా కొందరిలో బ్లడ్ క్లాటింగ్ డిసార్డర్స్ కూడా ఉంటాయి. అవి ఫ్యాక్టర్ వి మ్యూటేషన్, హై హోమోసిస్టిన్ లెవెల్స్, ఇంకా మరికొన్ని. వీటి వల్ల సాధారణంగా కన్నా చిన్నవాటికి కూడా ఫాస్ట్ గా క్లాట్స్ ఏర్పడతాయి. అయితే చాలాసార్లు ఇలా కూడా జరగవచ్చు. కొన్ని రకాల హార్ట్ డ్యామేజెస్ అనేవి పర్మనెంట్ గా హార్ట్ మజిల్ ని డ్యామేజ్ చేస్తుంది. ఒకవేళ కొరోనరీ ఆర్టరీ హార్ట్ యొక్క ఏదైనా మజిల్ పార్ట్ లో తక్కువగా ఆక్సిజన్ ని సప్లై చేసినా, లేదా కేవలం కొంత టైం వరకే బ్లాక్స్ వల్ల ఆక్సిజన్ ఆగిపోయినా దాన్ని వెంటనే ట్రీట్ చేయకపోతే ఆ ఆక్సిజన్ అందని మజిల్ పార్ట్ పర్మనెంట్ గా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. మిగిలిన పార్ట్ ఎఫిషియెంట్ గా వర్క్ చేసి హార్ట్ బీట్ ఇస్తుంది, కానీ ఆ డ్యామేజ్డ్ పార్ట్ ఇక పర్మనెంట్ గా డ్యామేజ్ అయ్యే ఉంటుంది. దీనివల్ల ఓవరాల్ హార్ట్ వీక్ అవుతుంది. ఇది హార్ట్ ఫెయిల్యూర్ కి దారి తీయవచ్చు.
అసలు ఎర్లీ హార్ట్ అటాక్ సైన్స్ ఏంటో చూద్దాం. చెస్ట్ ప్రెషర్ ఆర్ చెస్ట్ పెయిన్ ఎక్కువగా అవ్వడం, నెక్ అండ్ షోల్డర్ పెయిన్ ఉండడం, ఏం చేయకపోయినా అలసట రావడం, మెట్లు ఎక్కుతున్నప్పుడు ఊపిరి పీల్చుకోవడం ఇబ్బందిగా ఉండడం, అండ్ రెస్ట్ లో ఉన్నప్పుడు కూడా ఊపిరి పీల్చుకోవడం ఇబ్బందిగా ఉండడం, ఇంకా మరికొన్ని సిమ్టమ్స్ ఉన్నాయి. సో సిమ్టమ్స్ ఉన్నా లేకపోయినా డాక్టర్ ని కన్సల్ట్ అవ్వడం, రెగ్యులర్ గా టెస్ట్ చేపించుకోవడం, ఆ రిజల్ట్స్ కి అనుగుణంగా మన లైఫ్ స్టైల్ ని మార్చుకోవడం చాలా బెటర్. ఫైనల్ గా ఎర్లీ హార్ట్ అటాక్స్ అనేవి సింగిల్ ఫ్యాక్టర్ పై డిపెండ్ అయి రావు. హార్ట్ అటాక్స్ వచ్చి చనిపోయిన చాలా వాళ్ళలో సైలెంట్ డ్యామేజెస్ చాలా సంవత్సరాలుగా జరుగుతూనే ఉంటాయి. అవి జెనెటిక్స్ వల్ల కావచ్చు, లైఫ్ స్టైల్ అండ్ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కావచ్చు, స్ట్రెస్ వల్ల కావచ్చు, ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ లాంటి బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల కావచ్చు. కానీ ఒకటి మాత్రం నిజం, మన ఫాదర్స్ అండ్ గ్రాండ్ ఫాదర్స్ ఉన్నప్పుడు సిచ్యువేషన్స్ ఇప్పుడు లేవు. వాళ్ళు తిన్న ఫుడ్, చేసిన ఎక్సెస్ ఆల్కహాల్ లాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేకపోవడం, వాళ్ళ క్వాలిటీ స్లీప్, లైఫ్ స్టైల్ అంతా హెల్తీగా ఉంది. కానీ ప్రజెంట్ జనరేషన్ లో కెరీర్ టెన్షన్, ఫ్యామిలీ టెన్షన్, మనీ టెన్షన్, స్ట్రెస్, నిద్ర పట్టకపోవడం, ఆల్కహాల్, స్మోకింగ్, జంక్ ఫుడ్ ఇంకా చాలా వరకు అన్నీ కామన్ అయిపోయాయి. మన హెల్త్ ని మనమే పాడు చేసుకుంటున్నాం. ఈ వీడియోలో ఎర్లీ హార్ట్ అటాక్స్ కి రీజన్ ఏంటో మీకు అర్థమైందని అనుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.